దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజుకే ఏర్పరచబడిన వాక్య భాగమును చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంశము మరణం ద్వారా జీవం, లైఫ్ బై డెత్. రచయిత మైక్ విట్మర్. మైక్ విట్మర్ గారు ఒకానొక సందర్భంలో చార్ల్స్ అనేటువంటి వ్యక్తి జీవితంలో తాను అనుభవించినటువంటి ఒక అనుభవాన్ని ఉదాహరణగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చార్ల్స్ అనేటువంటి వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. తన 2 ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆ 2 ఊపిరితిత్తులు కూడా మార్పిడి చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అయితే తన యొక్క ప్రార్థనలో దేవునికి కొత్త ఊపిరితిత్తుల కోసము ప్రార్థిస్తూ ఉన్నాడు. డోనర్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే అది అతనికి చాలా అభ్యంతరంగా ఉండేది. ఎందుకు అని అడిగినప్పుడు, నేను బ్రతకాలంటే ఎవరో చావాలని కోరుతున్నట్లే కదా, నా ప్రార్థనకు అర్థం అదే కదా అని బదులిచ్చాడు. చార్ల్స్ యొక్క సంశయత ఒక విధంగా నిజమే, కానీ ఆయన యొక్క పరిస్థితి దేవుని వాక్యం యొక్క ప్రాథమిక సత్యమును ప్రాముఖ్యంగా సూచిస్తూ ఉంది. దేవుడు జీవము కొరకై మరణమును ఉపయోగిస్తాడు. ఇది మనము నిర్గమకాండము వృత్తాంతం అంతటిలో స్పష్టముగా చూడగలం. ఐగుప్తీయుల నిరంకుశ దాస్యములో పుట్టి అల్లాడుతున్న ఇజ్రాయేలీలు విడుదల కోసం ఎంతో ఎదురు చూచుచున్నారు. దేవుడు తన కుటుంబాన్ని తాకేంత వరకు ఫరో తన పట్టును సడలించలేదు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడి ఆ గొర్రెపిల్ల రక్తము వారి ఇండ్ల గుమ్మముల మీద ప్రోక్షించబడితేనే కుటుంబంలోని జ్యేష్ఠ కుమారుడు బ్రతుకుతాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ సందర్భాన్ని చూస్తాం. ఈరోజు మనం అందరము, నువ్వు నేను అందరము కూడా పాపం అనేటువంటి దాస్యంలో జన్మించాం. సాతాను తన పట్టును సడలింపక ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని బలిగా ఇచ్చి శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. యేసయ్య మనలను ఆయనతో ఉండుటకు పిలుచుచున్నాడు అని మనము అర్థం చేసుకుంటున్నాం. పౌలు ఈ విషయాన్నే, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెబుతూ ఉన్నాడు. నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల మీద మనం విశ్వాసం ఉంచిన ఎడల మనము అనుదినము ఆయనతో కూడా మృతి నొంది, అనగా మన పాపములలో మరణించి ఆయన జీవితంలో పునరుద్ధానం పొందుదుము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తాం. పాప బంధకాలను అసహ్యించుకొని క్రీస్తు అనుగ్రహించు విడుదలను స్వీకరించిన ప్రతిసారి మనము ఈ విశ్వాసాన్నే వెల్లడి చేస్తాం. ఆయనతో మృతి నొందినప్పుడే నిజముగా జీవిస్తాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తుతో కూడా మృతి నొందినవాడు మాత్రమే క్రీస్తుతో కూడా పునరుద్ధానములో పాలిభాగస్థుడవుతాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహింపకుండా ఏనాటికి కూడా రక్షణ అనుభవంలోనికి రాలేము.
క్రీస్తు మరణము, ఆయనతో మన మరణం, క్రీస్తు పునరుద్ధానం, ఆయనతో కూడా మనందరి పునరుద్ధానం జరగబోతుంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మరణం ద్వారా జీవములోనికి మనం అందరము ప్రవేశించబోతున్నాము అని అంగీకరించగలుగుతాం. గనుక మనమందరము ఏ స్థితిలో ఈరోజు ఉన్నాం? మన ఆలోచన విధానం ఏంటి? క్రీస్తులో మనము మరణించిన వారముగా ఉన్నామా లేదా? ఒకవేళ క్రీస్తులో మనము మరణించిన వారమైతేనే మరలా మనమందరము క్రీస్తులో జీవింపబడతాము అని గ్రహించి మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయముతో క్రీస్తు మనకు అనుగ్రహించు రక్షణను అంగీకరించి ఆయన నామమును మహిమపరచు రీతిగా ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన దేవ, నీకు వందనాలు. దేవ, నీదు సన్నిధానమందు ఈ ఉదయమున నీ మాటలను ధ్యానించుకోవడానికి నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, నీలో మరణించిన వారు మాత్రమే నీలో పునరుద్ధానాన్ని పొందుకుంటారని, మరణము ద్వారా మమ్మను మరలా నీవు జీవములోనికి నిత్య రాజ్యములోనికి ప్రవేశింపజేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మరలా మేము గ్రహించడానికి మాతో నీవు మాట్లాడినటువంటి విధమును బట్టి నీకు వందనాలు. దేవా, ఇతరుల మరణమును గురించి మేము కోరట్లేదు, కానీ మా జీవితంలో మేమే మరణించినటువంటి స్థితి నుండి జీవింపబడుతున్నటువంటి స్థితిలోనికి నడిచేటువంటి ధన్యతను మా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మా అందరికీ దయచేయండి. ఈ దినమంతటిలో నీ కృపావాత్సల్యత చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి మహిమ పొందమని మమ్మను, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ దిన దీవెన ఆశీర్వాదముల చేత తృప్తిపరచి నీదు ఆత్మశక్తి చేత నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామములో ఈ ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడు నీడండి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.